హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, మనకి కొత్తగా నేర్చుకునే వారైతే ఒక 1 ఇంచ్ అనేది పొడవు పెట్టమంటారు వీపు. అది ఏ విధంగా పెట్టుకోవాలో ఇప్పుడైతే మీకు చాలా క్లారిటీగా మార్కింగ్ అయితే చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా క్రాస్ అనేది ఉంది కదా, ఇది ఎల్ స్కేల్ తోటి ఈ విధంగా తీసేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, 1 ఇంచ్ అనేది పొడవు పెట్టమంటారు. 1 ఇంచ్ అనేది పొడవు పెట్టమన్నప్పుడు చూడండి, ఈ విధంగా టేప్ పెట్టేసి 1 ఇంచ్కి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. అలానే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది, 1/4 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా గీసేసుకోండి. చూడండి, ఇంత నీట్గా ఈ విధంగా గీసిన తర్వాత చూడండి, ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది పెట్టేసుకొని చూడండి, కింద ఖర్చు అనేది ఇదిగోండి ఖర్చుకి ఈ విధంగా పెట్టేసుకొని పైన అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు స్కేల్ తోటి గీసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్కేల్ తోటి గీసుకోండి. మనకి స్ట్రైట్గా వస్తుందండి. ఎల్ స్కేల్ వాడటం వల్ల చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ప్లీజ్ అండి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఈ ఖర్చు అనేది మనకి ఇక్కడ కిందకు వస్తుంది. ఇప్పుడు గీసాను చూడు, అక్కడి నుంచి పై వైపుకి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. నాకు నెక్ డీప్ పెట్టమన్నారు, నేను ఖర్చుకు అనేది తీసుకోలేదు. చూడండి, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఆమ్ రౌండ్ దగ్గర కూడా పై వైపున పెట్టేసుకోండి. ఆ ఖర్చు అనేది మనకి కిందకు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్కేల్తో గీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.